3. అరేబియాలో మొదటి విద్యుత్ దీపాలు. అరేబియా ద్వీపకల్పంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన మొదటి ప్రదేశాలలో ఒకటి ఇదే. ఒట్టోమన్ సామ్రాజ్య కాలంలో సుమారు 1909 ప్రాంతంలో ఇక్కడ విద్యుత్ దీపాలు వెలిగాయి. 4. రోదా షరీఫ్, స్వర్గపు తోట. ఈ మస్జిద్లో ప్రవక్త గారి సమాధి మరియు మింబర్ మధ్య ఉన్న ప్రాంతాన్ని రియాదుల్ జన్నా అని పిలుస్తారు. దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు: నా ఇల్లు మరియు నా మింబర్ మధ్య ఉన్న స్థలం స్వర్గపు తోటలలో ఒకటి. 5. ప్రసిద్ధ గ్రీన్ డోమ్. మసీదుపై ఉన్న ప్రసిద్ధ పచ్చని గుమ్మటం కింద ప్రవక్త గారి సమాధి ఉంది. ఇది మొదట చెక్కతో నిర్మించబడింది, తర్వాత అనేక మార్లు పునర్నిర్మించారు. 1837లో దీనికి పచ్చ రంగు వేయడంతో అది గ్రీన్ డోమ్ గా ప్రసిద్ధి చెందింది. 6. ఒక నమాజు, 1000 నమాజులు. ఈ మసీదులో చేసే ఒక నమాజు ఇతర మసీదుల్లో చేసే 1000 నమాజులతో సమానం. మస్జిద్ అల్ హరాం మినహా. 7. చిన్న మసీదు నుండి మహా సముదాయం వరకు. ప్రవక్త కాలంలో ఈ మసీదు చాలా చిన్నదిగా